ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజులవి. దేశమంతటా త్రివర్ణ పతాక రెపరెపలతో సందడిగా ఉన్న ఉద్విగ్న క్షణాలవి. అలాంటి సంబురాల్లో దేశం వెలిగిపోతుంటే తెలంగాణ మాత్రం నిజాం పాలనలో మగ్గిపోతుంది. అలాంటి సందర్భాల్లో నిజాం రాజు ఆదేశాలకు ధిక్కరించి జాతీయ జెండా ఎగురవేసిన తెలంగాణ స్వాతంత్ర్య వీరుడే కర్నె వెంకట కేశవులు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 1924లో జన్మించారు కర్నె వెంకట కేశవులు. ఇక ఆయన విద్యాభ్యాసమంతా ధర్మపురిలో పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా సంబురాలు చేసుకుంటోంది. కానీ నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. అలాంటి సమయంలో తెలంగాణలో జాతీయ జెండా ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిజాం పాలకులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే వాటన్నింటినీ ధిక్కరిస్తూ నిజాం ఆదేశాలను ధిక్కరించి జాతీయ జెండాను ఎగరవేశారు కర్నె కేశవులు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిజాం పాలకులు కర్నె కేశవులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. కేవీ కేశవులు గారు ధర్మపురి వాసి, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు. వారు ధర్మపురి వాసిగా మాకెంతో గర్వకారణము. 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే మన ప్రాంతానికి సంబంధించింది హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటివరకు స్వాతంత్రం రాని సందర్భంలో గోదావరి తీరంలో ఉన్న వాళ్ళ స్వగృహంలో గోదావరి పైన అప్పుడున్న నిజాం ప్రభువులకు కానివ్వండి, రజాకార్లకు కానివ్వండి, వాళ్ళకు వ్యతిరేకంగా భారతీయ జెండా ఎగరేసి గోదావరి తీరం నుంచి ఇక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్లి మహారాష్ట్ర నుంచి బయటకు రావడం జరిగింది. వారు వాస్తవంగా ఇక్కడ వాస్తవ్యులు కావడం, అదే విధంగా వారు ఈ ప్రాంతం నుంచి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జౌలి శాఖ మాత్యులుగా పనిచేయడం అనేది మాకు చాలా గర్వకారణము. వారు దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం వారు పరమపదించినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు వారి యొక్క ఏదైతే అంత్యక్రియలు ఉన్నాయో ప్రభుత్వ లాంఛనాలతో చేయడం జరిగింది. ఇక అలా పారిపోయిన కేశవులు మంచిర్యాల చేరుకున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లి సమరయోధుల శిబిరంలో చేరి శిక్షణ పొందారు. ఇక అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత సిర్పూర్ పేపర్ మిల్లో కార్మిక నాయకుడిగా ఎదిగారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. దీంతో పాటు మాజీ సీఎం చెన్నారెడ్డి కేబినెట్లో చేనేత మంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన పోరాట స్ఫూర్తిని స్థానికులు భావితరాలకు తెలిసేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు ఆయన తొలి జెండా ఎగురవేసిన చోటునే ప్రభుత్వం అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేసింది. ఇక 2019లో స్వాతంత్ర్య సమరయోధుడు కేశవులు మృతి చెందాడు. దీంతో ఆయన అంత్యక్రియలను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అలా ప్రతి ఏటా స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేశవులు ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. కేశవులు స్ఫూర్తిని భావితరాలకు తెలియచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జౌలి శాఖ మాత్యులుగా పనిచేయడం జరిగింది. అది కాకుండా ధర్మపురి దేవస్థానంకు సంబంధించిన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. దాదాపు నాకు తెలిసినంత వరకు ధర్మపురిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క 1969లో ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా వారు ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. వారు ధర్మపురి వాసి కావడము, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, అది కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేయడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. భారతదేశం 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రము అందులో కలిపేయలేదు. సో అట్లాంటి టైంలో ప్రజల లోపల స్వాతంత్ర కాంక్షను కలిగించినటువంటి ఆ వ్యక్తి 1947 లోపల జనవరి 16న ఆయన సొంత ఇంటి ధర్మపూర్లో ఉండేటువంటి సొంత ఇంటి పైన జాతీయ జెండాను రెపరెపలాడించిన సందర్భంలో అప్పుడున్నటువంటి నిజాం రాజులు ఆయనను పట్టుకోవడానికి పోలీసులను పంపగా ముందే ఉన్నటువంటి తన ఇంటి ముందున్నటువంటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి లోపల దున్కేసి మంచిర్యాలకి పారిపోయాడు. సో దాని తర్వాతకి ఆయన సిర్పూర్ నియోజకవర్గం నుంచి 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి జౌలి శాఖ మాతులుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇంత గొప్ప స్వాతంత్ర స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి మన ధర్మపురి పట్టణానికి చెంది ఉండడము అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాను.